మా ఏం చేస్తున్నావు లంచ్లోకి? ఇదిగోమ్మా పప్పు బీరకాయ వండుతున్నాను. ఇదిగో కందిపప్పు శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా 2 సార్లు నీళ్ళు వేసుకున్నాను. బీరకాయ కూడా కట్ చేసాను. ఓకే, చక్కగా పీసెస్ కింద అందులో ఉల్లిపాయలు ఇలా చీరికలు చేసుకుని వేసేసుకోవడమే. చక్కగా పచ్చిమిర్చి కూడా 3 గుత్తులు. ఇదిగోమ్మ కట్ చేశాను కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోమ్మ పసుపు, కారం. ఇదిగోమ్మ అందులోకి పులుపు కోసం చింతపండు వేయకుండా ఎండిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి శుభ్రంగా ఇలా కడిగేసుకొని మనకి ఎంత పులుపు కావాలో అది వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చింతపండుకి మామిడికాయకి. ఇలా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో విజిల్ వేయించేసుకుందాం. సరే, ఒక 4-5 విజిల్ వేయించేసుకుంటానమ్మా. ఇదిగోమ్మా మనకి పప్పు ఉడికిపోయింది. చక్కగా ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోమ్మ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అది కూడా సరిపోయింది లేదా చూసుకోవాలి. సరేనా? ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ముందుగా కొంచెం వడియాలు వేయించేసుకుందామ్మా. సరే, ఇదిగోమ్మ వడియాలు వేయించేసుకున్నా. తాలింపు కూడా వేసేసుకుందామే. చక్కగా ఎల్లిపాయలు వేసేసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, ఇదిగోమ్మ కలిమాకు. గ్యాస్ బంద్ చేసేసాను. ఆ వేడి మీద అది అయిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను. ఇదిగో బీరకాయ పప్పు రెడీ.